శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. మీ వాత్సల్యం మీ బాహుల్యం మీ కృప కనికరము చూపించుము, మీ వాత్సల్యం మీ బాహుల్యం మీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను దోషినయున్నాను, పాపము చేశాను దోషినయున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే. మీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, మీ సన్నిధిలో నా పాపములే. నేను ఓడిపోయాను తండ్రి, పూర్తిగా ఓడిపోయాను. సేవకుడిగా బైబిల్ చదవటంలో ఓడిపోయాను తండ్రి. పరిశుద్ధ గ్రంథానికి ప్రాముఖ్యత ఇవ్వడంలో నేను పూర్తిగా ఓడిపోయి దిగజారిపోయానయ్యా. వేరే సేవకులు 70 సార్లు 80 సార్లు చదివారంటే ఓడిపోయాను తండ్రి. నేను ఓడిపోయాను తండ్రి, నేను సేవకుడిని కాదు. నేను నిజంగా సేవకుడిని అయితే రోజు బైబిల్ చదువుతాను, రోజు గంటలు గంటలు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానించేవాడిని తండ్రి. పేరుకు మాత్రమే సేవకుడిని తండ్రి. పందిలాగా తిని పంది పడుకున్నట్టు పడుకుంటున్నా తండ్రి. మీ దృష్టికి ఎంత అసహ్యంగా ఉన్నాను తండ్రి, మీ దృష్టికి ఎంత నీచంగా ఉన్నాను తండ్రి, మీ దృష్టికి దరిద్రుడుగా ఉన్నాను తండ్రి. నీ పాపం మనసు తీసేయండి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు గంటలు 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 అలా చదువుతూనే ఆత్మలో ఆనందిస్తూ పరవశిస్తూ ఉండే కృప కావాలి తండ్రి. క్రమం లేదు, పాడలేదు, దరిద్రమైన బతుకు తండ్రి, చెడిపోయినోటి తండ్రి. క్రమం అని ఎదుటోళ్ళకి చెప్తానే గాని నేను పాటించనాయన. క్రమంగా భక్తి చేయాలంటాను కానీ నేను బైబిల్ చదవను తండ్రి. నిర్లక్ష్యం, లెక్కలేదు, అహంకారం తండ్రి. మీరిచ్చిన పరిశుద్ధ గ్రంథం విలువైంది, ఘనమైంది, గొప్పది ప్రభువా. అది లేక ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా ఏడుస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం లేక అల్లాడిపోతున్నారు. ఉండి కూడా చదవలేదయ్యా, చేతిలో ఉండి కూడా చదవలేదు తండ్రి. అయ్యో
చనిపోయింది తండ్రి. నాలాంటి సేవ చేయకూడదు అయ్యో, నాలాంటి చీడ పురుగు భూమి మీద ఉండకూడదు తండ్రి. అదే నేను క్రమంగా బైబిల్ చదువుంటే ఎంత ఎదిగేవాడిని, ఎంత ఫలించేవాడిని, ప్రజలకు ఎంతో ఉపయోగపడేవాడిని తండ్రి. కేవలం నా పాపమే నా విధేయత. అయ్యో అయ్యో ఈ రోజు నుంచి క్రమంగా బైబిల్ చదవాలి. ప్రతిరోజు మానకుండా, ఒకవేళ మీటింగ్స్ ఉన్నా కూడా మానకూడదు ప్రభు. ఆ మనస్సు నాకు బైబిల్ అంటే పిచ్చి అయిపోవాలి. బైబిల్ చదవడం ఒక పిచ్చిగా, వ్యసనంగా నాకు మారిపోవాలి తండ్రి. అయ్యా అయ్యా, ఏ రోజు మానకూడదు. ఎంత బిజీ అయినా, ఎంత నీరసంగా ఉన్నా కంపల్సరీ కొన్ని అధ్యాయాలైనా చదవాలి. ఆ మనసు కావాలి తండ్రి. నా పాపాన్ని అందరూ ఎదుట ఒప్పుకుంటున్నానయ్యా. సంఘం ఎదుట నా పాపాన్ని ఒప్పుకుని నేను ఓడిపోయిన సేవకుడిని డాడీ. అయ్యో అవకాశం ఉండి చదవలేదు తండ్రి. అవకాశాలు ఉండి కూడా చదవలేదు. అయ్యో ఎంత కృపించారయ్యా, ఎంత ప్రేమించారయ్యా. ఎక్కడ ఉండాల్సిన ఎక్కడ తీసుకొచ్చారయ్యా. పందినయ్యా, ఊర కుక్కనయ్యా రోడ్ల మీద ఉండాల్సిన సింహాసనం ఎక్కించారు తండ్రి. కృతజ్ఞతలేనండి తండ్రి. పశువులు తండ్రి. అయ్యో మిమ్మల్ని బాధ పెట్టారు. మీ దృష్టికి నేను చెడుతనం చేశాను, మిమ్మల్ని మోసం చేశాను. ఈ పాపం మనసు తీసేయండి నాలోంచి. ఈ నీచమైన మనసు తీసేయండి. దరిద్రమైన స్వభావం నాకు వద్దయ్యో. చీచి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత అసహ్యంగా బ్రతికానండి. చదవకుండా ఎండి రోజు చదవలేదని బాధ వస్తుంది తండ్రి. వర్షంతా నలిగిపోతుందయ్యా. కొంతమంది సేవకులు చక్కగా రోజు బైబిల్ చదువుతారే, గంటలు బైబిల్ చదువుతారే. నాకేమొచ్చింది తండ్రి? నాకు ఈ మనసు బాబోయ్. నాకు పరిశుద్ధమైన మనసు, రోజు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి అయ్యా. నాకు ఆ మనసు కావాలి, ధ్యానించే మనసు, క్రమంగా చదివే మనసు కృప చూపించండి. మీ సేవకురాలు బట్టి నాకు కృప ఇవ్వండి. మీ నాయకత్వాన్ని బట్టి ఆ మనస్సు ఇవ్వండి తండ్రి. ఈ రోజు నుంచి ఒక్కరోజు కూడా బైబిల్ చదవడం మానకూడదు. క్రమంగా చదవాలి. రోజు ఆసక్తిగా బైబిల్ చదవాలి. ఇంట్రెస్ట్గా ఎప్పుడా అని. అయ్యా, దావీదు ఎంతగా వాక్యాన్ని ప్రేమించాడయ్యా. దావీదు ధర్మశాస్త్రాన్ని ఎంత ప్రేమించాడు తండ్రి. నేనేంటయ్యా ఎంత దిగజారిపోయాను, ఎంత చీడ పురుగునేంటయ్యా, చెడిపోయినోండి తండ్రి. మంచి మనసు కాదయ్యా నాది, చెడిపోయిన మనసు అయ్యా. దరిద్రుడిని తండ్రి నేను.
ఒక్క మాట సెలవు అండి ప్రభు, ఒక్క మాట అండి, ఆమెనండి అయ్యా. ఇక రోజు చదువుకుంటూ వెళ్ళిపోతారు, జీవితాంతం మానకుండా చదువుతారయ్యా. ఒక్క మాట అనండి ప్రభు, ఒక్క మాట చెప్పండి ప్రభు. పేరుకు మాత్రమే సేవకుడు. బైబిల్ చదవకుండా నేను ఎలా జీవించబడగలను? బైబిల్ చదవకుండా ప్రజలకు ఏం నేర్పించగలను? అయ్యో, నేను ఓడిపోయిన సేవకుండే. అయ్యో, నేను దిగజారిపోయిన సేవకుండి. అయ్యో, నేను నన్ను పిలిచిన దేవుణ్ణి బాధ పెట్టానే, నన్ను తండ్రిని దుఃఖ పెట్టానే. అయ్యో, మీరిచ్చిన బైబిల్కి ప్రాధాన్యత ఇచ్చుంటే మీరు ఆనందించేవాళ్ళు, నా యందు బహుగా పండగ చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మీ సేవకుడని చెప్పుకుంటూ మీరిచ్చిన బైబిల్ని పక్కన పెట్టి నిర్లక్ష్యంతో చదవనప్పుడు మీ మనసుకి గాయమైంది అయ్యా. నా వల్ల గాయమైంది. నా బతుకు దరిద్రమైన బతుకు అయ్యా. పనికి మారిన సాకులన్నీ పెట్టుకొని బైబిల్ చదవకుండా ఆకాశం అంత పాపం చేశానయ్యా. పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసి ఆకాశం అంత పాపం చేశాను. మిమ్మల్ని దుఃఖపెట్టని విషయంలో గాయం చేశాను, అవమానించాను తండ్రి. ఈ రోజు నుంచి క్రమంగా జీవితాంతం చచ్చిపోయే రోజు వరకు బైబిల్ చదివే మనస్సు ఉండి తండ్రి. ప్రతిరోజు క్రమంగా చదవాలి, గంటలు చదవాలి ప్రభా. మీతో గడుపుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం అనే మీతో గడుపుతున్నప్పుడు గంటలు నాకు నోషాల వల్ల అయిపోవాలి ప్రభా. ఆ మనస్సు వండి, ఆ కృప వండి, ఆ ధన్యత వండి ప్రభా. ఒక్క మాట సెలవు వండి తండ్రి. నాకు ఆ కృప మీరు ఇస్తున్నందుకు, నాకు కన్నీరు ఇచ్చినందుకు, నన్ను తాకినందుకు, నా పాపాన్ని ఒప్పించినందుకు మీ పాదాలకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ చేశాను మనుషున్నాను తండ్రి.